నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగేనంటి ముఖ్యాంశాలు రోడ్ల పక్కన చెట్లను ఎవరైనా ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించేదే లేదన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ల్యాండ్ ఇస్తంను వెంటనే పునరుద్ధరించమని గవర్నర్ కి వినతి పత్రం సమర్పించామన్న బెజవాడ బార్ అధ్యక్షులు కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్కే భాషా రాష్ట్రంలో బీసీ విద్యార్థుల విద్య కోసం బలమైన పునాదులు వేయటం వల్లే నేటి 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్న రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూసీ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత రోడ్డు పక్కన చెట్లను ఎవరైనా ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించేదే లేదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం చల్లపల్లి మోపిదేవి మండలాల పరిధిలోని పెద్దకల్లేపల్లి రోడ్డులో చెట్లు నరికివేసిన తీరును ఎమ్మెల్యే పరిశీలించారు. జాతీయ రహదారిలో మొక్కలు తగలబెట్టిన తీరు పరిశీలించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు శ్రమతో పెంచిన చెట్లను నరికితే సహించేదే లేదన్నారు. ఇష్టారాజ్యంగా చెట్లు నరికిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్లు నరికింది ఎంతటి వారినైనా సహించకుండా వాల్టా చట్టం అమలు చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వనజాక్షి, ఎంపీడీఓ డాక్టర్ ఏవి రమణ, సిఐ ఈశ్వర్రావు, ఎస్ఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. సేవా సైనికులు కృషి ఫలితంగా ఇవాళ సుందరమైన చల్లపల్లి ఆవర్తించింది. కేవలం గ్రామ పరిశుభ్రత కాకుండా రోడ్లకు ఇరువైపులో కూడా వృక్షాలను పెంచి అందంగా తీర్చిదిద్దడం కాకుండా నీడనిచ్చే విధంగా చాలా సుందరభరితంగా ఈ చల్లపల్లిలో రోడ్లన్నీ పట్టించింది. దీన్ని మనం చాలా గర్వకారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు దీని గురించి ఆయన ప్రశంసలు కూడా కురిపించిందని అందరికీ తెలుసు. అయితే దురదృష్టవశాత్తు వారు ఎంత ఒక మొక్క నాటుతాం అంటే అది తేలికైన పని కాదు. మొక్క నాటుతాం కానీ దాన్ని పెంచి పోషించడం అంటే చాలా కష్టసాధ్యం విషయం. ప్రభుత్వం కూడా కొన్ని లక్షల మొక్కలు నాటిద్ది కానీ ఏవి కూడా పెరగవు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇది ట్యాంకర్లో పెట్టి నీళ్లు పోసి రోజు స్వచ్ఛ సైనికులు వచ్చి వాటిని పరిరక్షిస్తూ ఇలాంటి వృక్షాలను తయారు చేసిన తర్వాత ఆ వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నరికివేయబడ్డాయి. ఇది ఉపేక్షించడానికి నేరం. ఎందుకంటే వాల్టా చట్టం ఉంది. వాల్టా చట్టం ప్రకారం ఏ చెట్టు నరకాలన్నా కూడా తహసీల్దార్కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేవు. ఇవాళ విచ్చలవిడిగా మొక్కల్ని నరికేసిన పరిస్థితి. ఈ పరిస్థితిని మనం కానీ ఉపేక్షిస్తూ చూస్తే ఎక్కడ కూడా ఏ చెట్టు కూడా నిలిచే పరిస్థితే లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంటే ఇక్కడ వాళ్ళ పోలీసు వారు, అలాగే ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, అందరు అధికారులు ఉన్నారు. మేము వారందరినీ కోరేదంటే చట్టాన్ని పరిరక్షించండి. చట్టం ఏ విధమైన ఉందో తదనుగుణంగా ఈ నరికిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమని వాళ్ళ మీద చర్యలు చేపట్టడం కోరుతున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో మనం జరగడం ఈరోజు కూడా మన అశోకుడు చెట్టు నాటాడని చెబుతున్నాం. మన పొద్దుపడి నాడు అందరూ ఉపన్యాసం చెప్తాం. భారతదేశంలో రహదారులు వేసింది, రహదారుల పక్కన చెట్లు నాటింది అశోకుడు. ఇవాళ ఇక్కడ మన దగ్గర ఈ సత్యసందర చల్లపల్లి ఉద్యమంలో ఈ రకంగా మనం మొక్కల్ని పెంచి పోషించి ఇవాళ వాటిని చక్కటి వృక్షాలుగా నలుగురికి నీడనిచ్చే విధంగా దీన్ని తయారు చేసినప్పుడు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత బదిలీగా ఉంది. ప్రభుత్వానికి కూడా అంతకంటే ముందుగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. దాని ప్రభుత్వ అధికారులు మాత్రం తక్షణ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరలా ఇలాంటివి ఎక్కడ కూడా మనకి జరగడానికి గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా చెట్లు నరికేశారు. ముఖ్యమంత్రి గారు వస్తేనే చెట్లు ప్రభుత్వం నరికించింది. దాని ఆ రోజు మేమందరూ కూడా విమర్శించిన విషయం తెలుస్తుంది అందరూ. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ రకంగా జరగకుండా నాకు ప్రత్యేకించగా చాలా బాధ కలిగిస్తున్న అవసరం. ప్రజలు మార్పు కోరుకున్నారు. అలాంటి పరిపాలన వద్దనుకుని తీర్పిచ్చారు. మళ్ళీ అలాంటి పనులు ఈ ప్రభుత్వం కూడా జరుగుతూ ఉంటే
నేను చూస్తా కూర్చుంటాం, అంత మంచి పద్ధతి కాదని చెప్పి నేను ఈరోజు రావడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంచేత మేమందరం వచ్చి ప్రత్యక్షంగా చూసే పరిస్థితి రానివ్వకూడదు. ఎక్కడికక్కడ ఏ గ్రామాలకు సంబంధించిన గ్రామంలో వీఆర్ఓలు కానివ్వండి, లేకపోతే పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ఆ ఊళ్ళో జరిగే కార్యక్రమాలు, ఆ ఊళ్ళో ఏదైనా చట్టాన్ని అతిక్రమించి కార్యక్రమం చేస్తుంటే వాళ్ళు వెంటనే పై అధికారులు తెలియజెప్పాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. రెవెన్యూ వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత వీఆర్ఓ ఉంటుంది, పంచాయతీరాజ్ వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కానీ విచ్చలవిడిగా ఇలాంటి అక్రమాలు జరుగుతూ ఉంటే వాటిని చూస్తూ కూర్చుంటూ ఉంటే అది అధికారి యొక్క నిర్లక్ష్యానికి అదొక దర్పణంగా నిలుస్తుంది. అంచేత ఇవాళ నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది అంటే, ఓ చెట్టు నాటి పోషించడం అంటే చిన్న విషయం కాదు, మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఇవాళ ఇంత అందంగా ఇవాళ చెట్లని ఇవాళ తయారు చేసిన తర్వాత ఎంతో శ్రమతో తెల్లవారుజామున లేచి వచ్చి వాళ్ళు మొక్కలు నాటి, ఆ మొక్కలు నాటి వదిలేస్తే మొక్కలు అవి పెరగవు. దాని వరకు ట్యాంకర్లు తెచ్చుకొని నీళ్లు పోసి ఇవాళ పెంచి ఇంత పోషిస్తే దాన్ని ఒక్క రాత్రికి మనం నరికేసామంటే ఏంటి అర్థం? ఏంటి ధైర్యం అని కూడా అడుగుతున్నాం వాళ్ళని. ధైర్యం ఎక్కడ వచ్చింది? మన చట్టాలు అమలు కావట్లేదు అని ధైర్యంతో చేసిన పని తప్ప వేరే కాదు. ఎంత వాడైనా సరే వాడిని ఉపేక్షించే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ప్రభుత్వంలో. నేను మొదటి నుంచి నేను చెప్తాను, నేను ఘోషిస్తాను, నా చట్టాన్ని మీరు అమలు చేయండి, చట్టాన్ని అమలు చేయండి, చట్టాన్ని అమలు చేయండి అని చెప్తాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇది అంచేత ఇప్పుడైనా అధికార యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. భవిష్యత్తులో మళ్ళీ ఎలాంటి ఆరోపణలు ఎక్కడ కూడా రావడానికి వీల్లేదు, ఎక్కడ ఏ చెట్టు కూడా నరకవేయడానికి వీల్లేదు. ఎవరైనా ఏదైనా ఇబ్బందిని నరకేయాలంటే మీరు తహసీల్దార్ దగ్గరికి పర్మిషన్ తీసుకుని చేయండి. అంతేగాని మీదే రాజ్యం మాదే రాజ్యం అన్నట్టు వ్యవహరిస్తే మాత్రం ఇది సాగదని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎక్కడ సాగినా సాగిపోయినా అవన్నీ నియోజకవర్గాలు సాగదు. దానికోసం ఎప్పుడు నిరంతరం పోరాడుతూనే ఉంటాను. ఎంతటి వారు వచ్చి అడ్డుపడ్డా కూడా ఆగే ప్రసక్తి ఉండదని చెప్పి మాత్రం మనం లాంనేస్తంను వెంటనే పునరుద్ధరించమని గవర్నర్ కి వినతి పత్రం సమర్పించామని బెజవాడ బార్ అధ్యక్షులు, కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్కే భాష తెలిపారు. బెజవాడ బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాష, ప్రధాన కార్యదర్శి కెవి రంగారావు మాట్లాడారు. జూనియర్స్ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వారికి న్యాయవాదుల రక్షణ చట్టం, జూనియర్ న్యాయవాదుల స్టిఫెండ్ పథకం, లాంనేస్తం అమలు గురించి వినతి పత్రాలు సమర్పించామని పేర్కొన్నారు. దీనికి గవర్నర్ సానుకూలంగా స్పందించి వినతి పత్రాలను ప్రభుత్వం వారికి అందించి వీలైనంత త్వరగా అమలు పరిచేటట్టు చూస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. మార్చ్ 28న బెజవాడ బార్ అసోసియేషన్లో నూతన కార్యవర్గానికి ఎలక్షన్లు జరిగినాయండి. ఈ ఎలక్షన్లు జరిగిన దాంట్లో అబ్దుల్ ఖుద్దూస్ భాష అని చెప్పి నేను అధ్యక్షుడిగాను, కేవీ రంగారావు గారు జనరల్ సెక్రటరీగాను, ముద్దాడ సత్యనారాయణ గారు ట్రెజరర్గాను, లక్ష్మి గారు జాయింట్ సెక్రటరీగాను, అనురాధ గారు లేడీ సెక్రటరీగాను విజయం పొందాము. పత్రికా ముఖంగా మా న్యాయవాద మిత్రులు మా విజయానికి మరియు వారి యొక్క ఔన్నత్యాన్ని కోసం పాటుపడిన న్యాయవాద మిత్రులందరికీ పత్రికా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, మొన్న 12 తారీఖున మన గవర్నర్ గారైన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారిని మా గవర్నింగ్ బాడీ కలిసాము. గవర్నింగ్ బాడీ కలిసి మర్యాదపూర్వకంగా కలిసాము. ఆయన కలిసిన తర్వాత మాతో 40 నిమిషాల దాకా రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి, రాష్ట్ర యొక్క మంచి చెడుల గురించి, మా ప్రాక్టీసు, మా న్యాయవాదుల మిత్రుల యొక్క కష్టాలు సుఖాలు వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ 2 వినతి పత్రాలు ఇచ్చామండి. మన న్యాయవాదుల తరఫున అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కొత్తగా భారతదేశం మొత్తం అమలు చేయడం ట్రై చేస్తున్నారు. దాన్ని వీలున్నంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి రికమెండేషన్ చేయమని చెప్పి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జూనియర్ న్యాయవాదులకి
లా నేస్తామని చెప్పి ఒక గొప్ప పథకం పెట్టారు. వీరికి ఎంతో సంతోషకరమైన వార్త కింద లేకపోవచ్చు. గత ప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన ఈ పథకం ఆ రోజుల్లో 5,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఏమి ఇచ్చిందంటే న్యాయవాదులకి 5,000 ఇస్తున్నారు, మేము 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ దాన్ని అమలు చేయడంలో ఇప్పుడు 5,000 అని జీవో వచ్చింది కనుక దాన్ని 10,000 చేసి జీవోని సవరించి 5,000 నుంచి 10,000 చేస్తే మాకు ఇంకా ఎక్కువగా సంతోషం ఉంటుంది, జూనియర్ న్యాయవాదులు ముఖ్యంగా. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మేము వెంటనే ఇవ్వగానే అర్జీ ఆయన ఎమ్మని స్పందించి ప్రభుత్వ గారితో చర్చించి ఈ జీవో రావడం చాలా సంతోషకరంగా ఉంది. మా బెజవాడ బార్ అసోసియేషన్ తరఫున గవర్నర్ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల విద్య కోసం బలమైన పునాదులు వేయటం వల్లే నేటి 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఏర్పాటు చేసిన 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బీసీ హాస్టల్స్ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన బీసీ సంక్షేమ మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించడం గర్వించదగ్గ విషయమన్నారు. విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టి వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు రావాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అన్నారు. అందుకు అనుగుణంగా టీచర్లు విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లు భావితరాల భవిష్యత్ కోసం పటిష్టమైన విద్యా వ్యవస్థ కోసం పునాదులు వేస్తున్నారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణ పనులను శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
నిర్మాణ రంగంలో నిర్మాణాలు నాణ్యంగా కట్టాలంటే నిపుణత సాధించిన భవన నిర్మాణ కార్మికులతో పాటు అవసరమైన సిబ్బంది అవసరమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ను ఎంపీ కేశినేని శివనాథ్ గురువారం ఏపీ బిల్డింగ్ ఆదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్క రఘురామరాజు ఏపీ న్యాక్ అధికారులతో కలిసి సందర్శించి ఆ సంస్థ పనితీరును పరిశీలించారు. ఎన్ఎస్సీను సందర్శించడానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ గొట్టుముక్కల రఘురామరాజు ఏపీ న్యాక్ అధికారులకు తెలంగాణ న్యాక్ ట్రైనింగ్ డైరెక్టర్ శాంతిశ్రీ ఎన్ఎస్సీ ఘన స్వాగతం పలికారు. అనంతరం న్యాక్ అధికారులు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో ఇంజనీరింగ్ విద్యార్థులు, నిరుద్యోగులు, భవన నిర్మాణ కార్మికుల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మాట్లాడుతూ అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని, అతి త్వరలోనే కార్యరూపం దాల్చనుందని అన్నారు. అమరావతి రాజధాని పనులు 60,000 కోట్లతో ప్రారంభమయ్యాయని, అమరావతి నిర్మాణానికి ఎంతో మంది సివిల్ ఇంజనీర్లు, సివిల్ వర్కర్స్, ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ అవసరం ఉందని అన్నారు. న్యాక్లో శిక్షణ పొంది నైపుణ్యం సాధించిన వర్కర్స్ ఉంటే అద్భుతమైన రాజధాని తయారవుతుందని అన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో 10th ఇంటర్ అంతకంటే తక్కువ చదువుకే పరిమితమైన యువతకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. అలాంటి వారికి ప్రయోజనకరంగా ఉండేందుకే అమరావతిలో న్యాక్ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. ఏపీకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ వచ్చే వరకు న్యాక్ సపోర్టు అందించాలని న్యాక్ అధికారులను కోరారు. నిర్మాణ రంగంలో మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేందుకు చదువు లేని వారి దగ్గర నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన యువతకు ఉపాధి కల్పించడంలో ఎన్ఎస్సీ వారధిగా నిలుస్తుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1998లో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో న్యాక్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఇప్పుడు ఈ ఎన్ఎస్సీలో శిక్షణ పూర్తి చేసిన యువకులు దేశ విదేశాల్లో అవకాశాలు అందుకుంటున్నారని అన్నారు. న్యాక్ దినదిన అభివృద్ధి చెంది దేశంలోని నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ గా పేరు సంపాదించుకోవడం తెలుగు రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ న్యాక్ ట్రైనింగ్ డైరెక్టర్ శాంతిశ్రీ, తెలంగాణ న్యాక్ సిటిటిఐఎం రాజశిరెడ్డి, ఏపీ న్యాక్ రీజనల్ డైరెక్టర్ పి మురళీధర్, న్యాక్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ ఎన్ రాజు, తెలంగాణ న్యాక్ ట్రైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎండి అన్వర్ బిన్ మహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ దినదినాభివృద్ధి చెంది ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఈ ఇన్స్టిట్యూట్ ని చక్కగా తీసుకువెళ్లి ఇవాళ ఈ ఇన్స్టిట్యూట్ దేశంలోనే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ గా తయారైందంటే అందరికీ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలకి ఇదంతా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే 2014 వరకు 3 లక్షల మందికి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే అన్స్కిల్ లేబర్ కానీ స్కిల్ లేబర్గా ట్రైనింగ్ ఇచ్చి 2014 నుంచి రాష్ట్రం విడిపోయినాక కూడా దేశం మొత్తం మీద విదేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యి దాదాపు 2 లక్షల మందికి రాష్ట్రం విడిపోయిన కానీ 2 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం, ఇటువంటి గొప్ప స్కిల్ డెవలప్మెంటే కాకుండా పీజీ డిప్లొమా కోర్సులు కాకుండా ఇంజనీర్లకే అన్స్కిల్ లేబరే కాకుండా కళాశాలల నుంచి వచ్చే ఇంజనీర్లకు కూడా ట్రైనింగ్ ఇస్తా సరికొత్తగా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎంతో మంది సినీ కార్మికులు అన్స్కిల్ లేబర్ గా చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా స్కిల్ గా తయారు చేస్తున్న ఇటువంటి ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలకే కాదు దేశం మొత్తానికి కూడా ఒక అదృష్టంగా భావించాలి. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ మొత్తం మేము కూడా ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ మాకు కూడా దీంట్లో బైఫర్కేషన్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి. అమరావతిలో ఇటువంటి ఇన్స్టిట్యూట్ రావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరటానికి ముందుగా మేము ఆల్రెడీ ఆయన మదిలో ఉంది. ఆల్రెడీ అమరావతిలో కొన్ని ప్రాసెస్ స్టార్ట్ చేయండి, కానీ ఎట్లా పనిచేస్తుంది అనేది మేము కూడా పరిశీలించడానికి నేను మా రఘు అంతేకాకుండా మాకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ఏసీకి సంబంధించిన అధికారులు అందరూ కూడా వచ్చి చూడటం జరిగింది. నిజంగా అద్భుతం. థ్యాంక్ యూ. ఇటువంటి మాకు ఇచ్చిన ప్రెజెంటేషన్ చూస్తేనే చాలా బాగుంది.
తప్పకుండా ఇక్కడ ఉన్న ఎన్ఏసీలో పనిచేస్తున్న డైరెక్టర్లకు కానీ స్టాఫ్ కానీ ఇటువంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ని ఈ విధంగా రన్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తా. సెంట్రల్ నియోజకవర్గంలోని సత్యనారాయణపురం 28వ డివిజన్లో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకొని నారావారి వీధి స్వర హాస్పిటల్ రోడ్ నిర్మాణానికి శాసనసభ్యులు బోండమ్మ మహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆ క్రమంలోని నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్న ఆర్ఓబి, ఆర్యూబీల నిర్మాణంపై దృష్టి సారించామని అన్నారు. 2009లో మొదలుపెట్టిన గుణదల ఆర్ఓబి నిర్మాణ పనులను టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేస్తుందని చెప్పారు. గుణదల్లోనే మరొక వైపున ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని తెలిపారు. మొదల నగర్ పప్పుల మిల్లు సెంటర్లో ఆర్యూబీ నిర్మాణం చేస్తామన్నారు. పెరిగిన ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కు అనుసంధానంగా మరొక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకు అంచనాలను సిద్ధం చేయడం జరిగిందని, త్వరలోనే ఆ పనులను సైతం మొదలవుతాయని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన తనకు ఉందని, ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొన్ని పనులు ఇప్పటికే పూర్తయినట్లుగా వివరించారు. స్థానిక కార్పొరేటర్ వీరమాచినేని లలిత మాట్లాడుతూ ఎంతో కాలంగా నర్రవారి వీధి రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినా గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని అన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటం, పనిచేసే శాసనసభ్యులు బొండ ఉమ్మ అండదండలతో డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్లుగా వివరించారు. ఆ క్రమంలో 78 లక్షల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లుగా చెప్పారు. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి పనులు వేగవంతమైనవి. గతంలో 5 సంవత్సరాలు మాకు పార్టీ నుంచి కార్పొరేటర్లు ఉన్నా అన్ని రకాలుగా కూడా వాళ్ళు పెట్టిన ప్రతిపాదనని పెండింగ్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధి వేగవంతమైంది. ఇప్పటికీ 200 కోట్ల పైన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసాం. శంకుస్థాపనలు కానీ పూర్తి చేయటం కానీ జరిగింది. 28వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు మా సోదరి వీరమాచినేని లలిత మరి నిత్యం ఈ డివిజన్ అభివృద్ధి కోసం అనేక ప్రతిపాదనలు పెడితే ఆ ప్రతిపాదనలన్నింటిని కూడా ఓకే చేపిస్తున్నాం. దాదాపు 6,76,00,000 ఇప్పటికీ ఈ డివిజన్లో మా లలిత కార్పొరేటర్గా నిత్యం కూడా అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి నర్రావారి వీధి స్వర హాస్పిటల్ పక్కన రోడ్డు మరి గతంలో ఎప్పటి నుంచో కూడా పెండింగ్ ఉంది. దాన్ని 98 లక్షలతో 78 లక్షలతో మరి ఈ రోజున శంకుస్థాపన చేసాం. మా ఈ శ్రీనివాసరెడ్డి గారు కానీ, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీను కానీ, నాయుడు కానీ, అలాగే కార్యదర్శులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉంది. ఇవాళ 28వ డివిజన్ కార్పొరేట్గా చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో ఈ స్వర హాస్పిటల్ రోడ్డు, నర్రావారి వీధి వీళ్ళందరూ రోడ్లు అడగటం జరిగింది. గత గవర్నమెంట్లో పార్టీల పరంగా పోయి పార్టీ కార్పొరేటర్ అంటేనే పనిచేసే విధంగా చేయటం జరిగింది. కానీ ఇవాళ నిన్న అంతా తెలుసుకుని పని మొదలు పెట్టడానికి సంవత్సరం టైం పట్టిన ఈ కొంత టైంలోనే ఎన్నో వర్కులు నేను చేయించడం జరిగింది. అదే ఇదిలో ఈ రోడ్డు కూడా 78 లక్షలతో డ్రైనేజ్, వాటర్ అన్నీ కూడా సదుపాయాలు ఇక్కడ స్థానికులకు కల్పించడం జరిగింది. కానీ వీళ్ళందరూ నమ్మించి గెలిపించినందుకు ఏమీ చేయలేకపోయానన్న బాధతో ఉన్నప్పుడు మన ఎలక్షన్స్లో ప్రజలు మంచిగా పనిచేసిన వాళ్ళకి ఎట్టా పట్టం కడతారో అదేవిధంగా బాండమ్మ ఉమ్మన్నని లాస్ట్ గవర్నమెంట్లో మిస్ అయినందుకు ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి సెంట్రల్ నియోజకవర్గం అంటే ఏంటో చూపించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఎట్లా ముందుకెళ్తుందో కూడా ఉమ్మన్న ఎంత చొరవ తీసుకుని ప్రతి డివిజన్ పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు ఏ చెప్తే అది పనిచేయించుతా ముందుకు నడుస్తున్నారు. ఆయన లాంటి ఎమ్మెల్యే మా అందరికీ తోడుగా ఉంటే మేము ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన మాటలని అన్నిటినీ నెరవేరుస్తూ ముందుకు నడుస్తామని చెప్పి ఉమ్మన్నికి, అదేవిధంగా ఈ గారి కమిషనర్ గారికి అందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. వల్లభనేని వంశీ అరెస్ట్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 3 నెలలుగా ఆయన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా అనంతరం ఆయనపై పలు కేసులు నమోదు కాగా దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో మాత్రం ఇంకా బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్నారు. నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో బెయిల్ వస్తుందా రాదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
జపాన్లోని సకురాజిమా అగ్నిపర్వతం ఈ రోజు మొదలైంది. ఏకంగా 3000 మీటర్లు ఎత్తుకు పొగ చేరడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మినిమినాకే సిమాగ్రాం వద్ద విస్ఫోటనం చోటు చేసుకుందని జపాన్ వాతావరణం శాఖ తెలిపింది. పేలుడు సంభవించిన వెంటనే లెవెల్ 3 అలర్ట్ ను జారీ చేసినట్లు తెలిపింది. జపాన్లో 111 క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. గత 5 ఏళ్లుగా పర్యాటక అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న అందచందంగా ఉందని ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. విశాఖ, విజయవాడ, తిరుపతి ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయన వివరించారు. ఆతిథ్య రంగం ప్రభుత్వం కంటే ప్రైవేట్ పరమైతేనే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో పర్యాటక రంగం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. పర్యాటక ప్రాంతాలు అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఏర్పడింది అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక టూరిజంపై ప్రత్యేక దృష్టి సారించి గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలను పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగా ఈ 3 నగరాల్లో 2000 బ్రాండెడ్ హోటల్ రూమ్స్ అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి పరిచే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. టూరిజం అభివృద్ధికి సంబంధించి 20 ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని ఆయన వివరించారు. బొడమేరు వరదల కారణంగా భవానీ ఐలాండ్ హరిత బేరం పార్కులో ఇసుక మేటలు వేశాయని వాటిని తొలగించి పర్యాటకులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టామని అన్నారు. భవానీ ఐలాండ్కు కొత్త అందాలు తెచ్చే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వాటర్ స్పోర్ట్స్ తో పాటుగా బోధిసిరి డబుల్ డెక్కర్లో ఫంక్షన్లు నిర్వహించుకునేందుకు అనువుగా తీర్చిదిద్దుతామని అన్నారు. భవానీ ఐలాండ్కు వచ్చే వారికి 2 గంటల పాటు నిర్విరామ వినోదాన్ని పంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా చైర్మన్ బాలాజీ వివరించారు. అరకు కాఫీకి విశేష ప్రాచుర్యం కల్పించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 200 అవుట్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించారు. గత ప్రభుత్వం 150 కోట్ల రూపాయలతో పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపట్టిన పనులు నత్తనడకన జరగడంతో అడుగులు పడట్లేదని అన్నారు. వాటిని నిలిపివేసి సరికొత్త అభివృద్ధికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలు అయితే ఎక్కడ కూడా టూరిజం అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ వేసిన గొంగడ అన్న సామెతగా మొత్తం కూడా దాన్ని అనేక విధాలుగా ఒక రకంగా చెడగొట్టడమే జరిగింది. ఎక్కడ కూడా దాని గురించి పట్టించుకున్న దాఖలాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాల మీద శ్రద్ధ తీసుకున్న పరిస్థితి ఎక్కడ కూడా మనకు కనపడదు. దాంతోపాటు అనేక రకాలుగా అది అన్యాక్రాంతాలైన పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. దాన్ని సరిచేయడానికి గత 7-8 నెలల నుంచి నేను కార్పొరేషన్ అధికారులతో కలిసి పనిచేస్తూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు టూరిజంని ఆంధ్రప్రదేశ్లో ఒక ఉన్నత స్థితికి తీసుకురావాలి,
ఈ రాష్ట్ర ప్రజలతో పాటు మిగతా వివిధ ప్రాంతాల ప్రజలు, ప్రత్యేకించి ఫారిన్ ఇన్వెస్టర్స్, ఫారిన్ టూరిస్ట్ కూడా వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం పెంచాలనే ఒక ఆలోచన. అందులో భాగంగా ఒక టూరిజం పాలసీని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి పెట్టుబడులు పెట్టే విధంగా దానికోసం లాస్ట్ ఇయర్ వరల్డ్ టూరిజం డే రోజు September 27, 2024 ఒక టూరిజం పాలసీని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆ టూరిజం పాలసీ కూడా ఇంప్లిమెంట్ అయ్యింది. దాని మేరకు చాలామంది ఇన్వెస్టర్స్ ఈ రాష్ట్రంలో ముందుకు వస్తున్నారు. ఇప్పటికే వైజాగ్లో ఒక సమ్మిట్ జరిపితే ఒక 1200 కోట్ల రూపాయలతోటి ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి ఒక MOUలు కూడా చేసుకోవడం జరిగింది. సో ఆ మేరకు ఆంధ్రప్రదేశ్లో టూరిజంని ఏ విధంగా అంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసేది ఒకటి, మాకున్నటువంటి ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయటం. ఒక 67 O&M కింద ఉన్నాయి, ఒక 40 రన్నింగ్ బై ది APTDC ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి లైక్ బేరం పార్క్, అట్లాగే హౌస్లో హిల్స్ కావచ్చు, లంబసింగ్ కావచ్చు, ఇలా చాలా ప్రాజెక్టులు, ఒక 40 ప్రాజెక్టులు టూరిజం కార్పొరేషన్ ద్వారా నడుస్తున్నాయి. ఈ నెల 18న ఇస్రో తమ 101వ ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తుంది. ఆ రోజు ఉదయం 5:59 శ్రీహరికోట నుంచి PSLV C61 ని ప్రయోగించనుంది. ఈ రాకెట్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ని నింగ్ లోకి పంపనుంది. ఇందుకు సంబంధించి PSLV పేలోడ్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ నుంచి మొబైల్ సర్వీస్ టవర్ కు చేరుందని చెబుతూ ఇస్రో ఓ టైమ్ ల్యాప్స్ వీడియో పోస్ట్ చేసింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని రాష్ట్రంలోని 26 జిల్లాల్లో APTS కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జూలై 2024 నుండి ఏప్రిల్ 2025 మధ్య 55,486 టెండర్లను ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ ద్వారా పిలవగా వాటి విలువ 41,000 కోట్లకు మించి ఉందన్నారు. ప్రస్తుతం 110 కోట్ల విలువైన కొనుగోలుదారు లావాదేవీలు APTS ప్రొక్యూర్మెంట్ సేవలు జరిగాయన్నారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరానికి 600 కోట్ల ప్రొక్యూర్మెంట్ టార్గెట్ గా పెట్టుకుంటున్నట్లుగా తెలిపారు. సైబర్ సెక్యూరిటీ సేవలను మరింత విస్తృతపరిచేందుకు సంస్థ ప్రయత్నిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత APTS సేవలు మరింత బలోపేతమయ్యాయని అన్నారు. ఏపీలో ఆధారిత సేవల కోసం APTS నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, ఈ ఏడాది 19.3 కోట్ల ఆధార్ సేవలు, 5.98 కోట్ల EKYC లావాదేవీలు నిర్వహించినట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ APTS ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్నో IT సర్వీసెస్, IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్, అలానే ప్రాజెక్ట్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ మానిటరింగ్, ఆధార్ అథెంటికేషన్ సర్వీసెస్, అలానే ఇష్యూయింగ్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్స్, ఇలా ఎన్నో సర్వీసెస్తో ఈ రాష్ట్రంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో కానివ్వండి, గవర్నెన్స్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో IT సర్వీసెస్ను విస్తృతపరచడంలో కానివ్వండి APTS ఒక ముఖ్య పాత్ర పోషించింది. APTS పుట్టుక గురించి వస్తే రాజకీయ రంగంలోనూ పరిపాలనా రంగంలోనూ ఎన్నో వినూత్నమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రుల ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఎంతో ముందు చూపుతో భవిష్యత్ టెక్నాలజీ రెవల్యూషన్ని అప్పట్లోనే ఊహించి ఎన్టీ రామారావు గారు 1986లో APTSని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 39 ఏళ్ళు అయింది. వచ్చే సంవత్సరంతో APTS స్థాపన జరిగి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలి కుదిలేశారని మాజీ మంత్రి కార్మూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.
కౌలుదారు రైతులైతేనే చంద్రబాబు అసలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో కౌలు రైతులకు పెద్దపీట వేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం వారిని పట్టించుకోవడం లేదని బాధపడ్డారు. రైతులను వదిలేసి అమరావతి భ్రమరావతి అంటూ చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు. పొగాకు రైతులకు వైసీపీ అండగా ఉంటుందని వారి తరపున పోరాటం చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్రంతో మాట్లాడాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ప్రభుత్వ సొమ్మును ఇష్టానుసారంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చేసే కార్యక్రమం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కౌలుదారీ కార్డులు ఉండటం వల్ల వాళ్ళకి విత్తనాల్లో సబ్సిడీ కానీ ఏదన్నా పంట నష్టంలో మరి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ మరి ఏదైతే రైతు భరోసా విషయంలో కానీ బ్యాంకు లోన్ల విషయంలో కానీ సున్నా వడ్డీ విషయంలో కానీ అన్నీ కూడా ఈ కౌలు కార్డు ద్వారా ఈ కౌలు రైతులందరూ కూడా పొందటం జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి కొదిలేసే పని చేశారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కౌలుదారి 10 లక్షల మందికి చేయాలని టార్గెట్ పెట్టుకుని 9,30,000 మందికి కార్డులు కల్పించే కార్యక్రమం చేసినా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా సహకరించకుండా కౌలుదారి కార్డులు 9,30,000 మందికి చేసినా వాళ్ళకి మరి విత్తనాల సబ్సిడీలో కానీ సున్నా వడ్డీలో కానీ అయితే రైతు భరోసా ఎలాగ లేదో వాళ్ళేదో ఇదన్నారు, ఇది మన అన్నదాత సుఖీభావ అని ఏదో పెట్టారు. అది 26,000 రూపాయలు చెప్పారు. ఆ 26,000 రూపాయలు కూడా ₹1 ఇచ్చే కార్యక్రమం చేయలేదు. అది కేంద్రం నుంచి వచ్చింది మాత్రం అది వచ్చింది. ఏళ్ళు ఇచ్చేది మాత్రం ఏమీ చేయకుండా రైతులకి గాలి వదిలేసే కార్యక్రమం చేశారు. ఇవాళ కౌలుదారి రైతులు బాధ వర్ణాతీతం. ఇంచేతంటే ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, అందులో మెయిన్ కౌలుదారులు 70-80% రైతాంగం కౌలుదారులే. కాబట్టి అందులో 10 లక్షల మంది కౌలుదారులకి సెంటు భూమి కూడా లేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మంది కూడా వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు. ఓన్లీ కౌలు దాని మీద చేసే దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు. గార్బేజ్ వలరబుల్ పాయింట్స్ పై శ్రద్ధ వహించండి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. గురువారం బీఎంసీ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్ నందు ప్రజారోగ్య విభాగం అధికారులు, శానిటేషన్ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ శానిటేషన్ సెక్రటరీలందరూ ఖచ్చితంగా ఫీల్డ్ విజిట్ చేసి వర్కర్లు హాజరును చూసుకోవాలని, 3 నెలల కంటే ఎక్కువగా హాజరు కాని వర్కర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు వారి సచివాలయం పరిధిలో గల సెక్రటరీ ప్రతి వీధిలో తిరిగి పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా జరిగేటట్టు చూసుకోవాలని, ఎక్కడ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిరోజు సైడ్ డ్రైన్లు పరిశుభ్రపరిచేటట్లుగా చూసుకోవాలని, పట్టణ ప్రణాళిక అమ్యూనిటీస్ సెక్రటరీలతో సమన్వయం పరుస్తూ సచివాలయం పరిధిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలోని కాలువల్లో ఎటువంటి వ్యర్థాలు వేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటే చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు నిత్యం డోర్ టు డోర్ వ్యర్థాలను సేకరిస్తూ ఇంటి వద్దనే వ్యర్థాలు వేరు చేసే ప్రక్రియను ప్రజలకు అలవాటు చేయాలని అన్నారు. ప్రజా ఆరోగ్య సిబ్బంది ప్రజలకు వారి ఆరోగ్యం పట్ల అవసరమైన అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, ఫ్రైడే, డ్రై డే ఇలాంటి పూర్తి స్థాయిలు నిర్వహించాలని, వ్యర్థాలను వేరు చేసే ప్రక్రియను వివరించాలని, వ్యర్థాలు వివిధ రకాలైన తడి చెత్త, పొడి చెత్త, ఈ వేస్ట్ పై పూర్తి స్థాయిలో వారికి అవగాహన కల్పించాలని అన్నారు. నగరంలో బల్క్ వేస్ట్ జనరేటర్స్ అయిన ఫంక్షన్స్ హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ వద్ద ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ బాబు శ్రీనివాస్, డాక్టర్ అన్నపూర్ణ, వెటనరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యకుమార్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోడ్ల పక్కన చెట్లను ఎవరైనా ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించేదే లేదన్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్. ల్యాండ్ ఇస్తంను వెంటనే పునరుద్ధరించమని గవర్నర్కి వినతి పత్రం సమర్పించామన్న బెజవాడ బార్ అధ్యక్షులు, కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్కే భాషా. రాష్ట్రంలో బీసీ విద్యార్థుల విద్య కోసం బలమైన పునాదులు వేయటం వల్లే నేటి 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్న రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.